బయట ఆన పడుతుందంటే నోటికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంటది గదా! పాండ్రి లోపల సాఫ్ట్ ఉండి పైన క్రంచీ క్రంచీ ఉండే పన్నీర్ చాప్ స్టిక్స్ అయితే ఇయాల చూపిస్తాము. జబర్దస్త్ రెసిపీ ఉల్లా. అక్షయ్ కల్పే వోళ్ళు హై ప్రోటీన్ పన్నీర్ ఒకటి లాంచ్ చేసిర్రన్నట్టు. నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నా గానీ మీకు కావాలి అనుకుంటే షాలో ఫ్రై గానీ, సలాడ్స్‌లో గానీ ఏసుకుంటే జబర్దస్త్ ప్రోడక్ట్. డైట్ చేయాలన్నా, పన్నీర్ మంచిది కావాలంటే కూడా ఇది వాడుకోవచ్చు అన్నట్టు. మంచిగా పొడుగు చాప్స్ లాగా పన్నీర్ కట్ చేసేసి దాని మీద ఉప్పు, కారం, జీలకర్ర పొడి అట్లనే మనం మొత్తం అంతా కస్తూరి మేతి ఏసుకుంటున్నాం. పసుపు వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఇవే డైరెక్ట్ కొంచెం ఎక్కువేసేసి మనం షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఒక పిడికెడంత శనగపిండిలో ఉప్పు, కారము, జీలకర్ర పొడి, అల్లం ఎల్లిగడ్డ, జీలకర్ర ఏసేసి మనం బజ్జీల పిండి ఉంటది కదా! అట్లా కన్సిస్టెన్సీలో కొంచెం చిక్కగా కలుపుకోవాలన్నట్టు. ఇక కార్న్ ఫ్లేక్స్ ఒకసారి మిక్సీలో ఏసుకుంటే మీదట్లో మనకు ఏమంటారు కేఎఫ్‌సీ చికెన్ ఉంటది చూడండి ఆ స్టైల్‌లో వస్తది చూడ్డానికి. పిడిలో నింపి ఒకసారి కార్న్ ఫ్లేక్స్‌లో దింపేసేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పక్కన చాయ్ కూడా పెట్టుకుందాం. వాన, ఈ చాప్ స్టిక్స్, చాయ్ అబ్బా! జబర్దస్త్ కాంబినేషన్ అంటూ మంచిగా సాసో, గీసో పెట్టుకొని ఉడుకుడుకు చాయ్‌తోని తింటుంటే ఖతర్నాక్ ఉంటాయి ఈ చాప్ స్టిక్స్. ట్రై చేయండి.